ప్రస్తుతం తొలి వెలుగుతో సోషల్ యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్ గారు జాయిన్ అవుతున్నారు. అనేక మార్లు రంగనాథ్ వ్యవహార శైలి మీద, హైడ్రా మీద ఆమె అనేక మార్లు మరి విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తుంది. రంగనాథ్ తప్పు చేస్తున్నాడు, చెరువుల విషయంలో కావచ్చు, చెరువులను కాపాడే ఆ యొక్క ప్రక్రియలో కొంత తప్పు జరుగుతున్నట్టు కూడా లుబ్నా సర్వత్ గారు ఎప్పటికప్పుడు మరి ఏలువెత్తి చూపించే ప్రయత్నం చేశారు. సో రైట్ నా ఒకసారి జాయిన్ అయ్యారు లుబ్నా సర్వత్ గారు, వారితో కూడా మాట్లాడదాం. మ్యామ్, వెల్కమ్ టు తొలి వెలుగు. సో మేబీ మీరు ఈ వార్త చూసే ఉంటారు. సో ఎప్పుడైతే హైకోర్టు రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించండి, ఆయన ప్లేస్లో ఇంకొకరిని నియమించాలంటూ కూడా సిఎస్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను ఇది మీ తెలుగు వెలుగు నుంచేనండి వినడము. ఎందుకంటే నేను వేరే మూసీ నది మీద కూడా చాలా కిరాతకం అవుతా ఉంది కదా, ఆ పనిలో ఉన్నాను. అయితే మీ నుంచి వినడం నాకు చాలా సంతోషకరం. అండ్ నేను హైకోర్టు ఇప్పుడు గుర్తించింది చాలా మంచి పని. నేను 1 ఇయర్ నుంచే, గత 1.5 ఇయర్ నుంచే నేను చెప్తా ఉన్నాను, సీఎం గారికి ఓపెన్గా రాయడం, వీడియో ద్వారా రాయడం, అన్ని విధాలుగా రాశాను. రిమూవ్ రంగనాథ్ అని చెప్పి రాసినాను. రిమూవ్ రంగనాథ్ ఇమీడియట్లీ అని చెప్పి రాయడం. ఎందుకు? దానికి సరైన సబ్స్టాన్షన్ ఇచ్చుకుంటా చెప్పిన నేను సీఎం గారికి, రంగనాథ్ని వెంటనే తొలగించండి అని. ఎందుకు అంటే అసెట్ ప్రొటెక్షన్ అన్న పేరుతో ఆయన చెరువుల చెరువుల కట్టులని ఆయన బ్లాస్ట్ చేసిండు, ఆయన డెమాలిష్ చేసిండు. ఒక చెరువుని ప్రొటెక్ట్ చేయండి అయ్యా అంటే చెరువు బండిని డెమాలిష్ చేసిండు. తర్వాత ఆ బతుకమ్మ కుంట ఏవేవైతే ఆయన చెరువులు చేశాడు అనుకుంటాడో చూడండి. బతుకమ్మ కుంట హైకోర్టులో ఉంది, బోర్డే తొలగించింది. బమ్రుకృదోల నెంజిటీలో ఉన్నది, నాకేసే. అక్కడేమో ఎఫ్టీఎల్ భూమి మీద డిమార్కేట్ చేయకుండా ఎట్లా వేస్తారు, లోపల ఎట్లా వెళ్ళింది అని అక్కడ ఉన్నది. ఈయన అడుగు పెట్టిన ప్రతి చోట ఆ లేకు సర్వనాశనం చేస్తున్నాడు. ఎట్లా అంటే బండి డెమాలిష్ చేయడమే కాకుండా లేక్ లోపల ఒక 18 acres ఉన్న లేక్ని ఆయన 8 acres చిన్న కుంటలాగా తయారు చేసేస్తున్నాడు. ఆయన ఇంట్లో అవుట్లో జాంతానై దానికి ఒక పెద్ద ఎన్నో కోట్లు. ఇప్పుడు కూడా రీసెంట్ గా కూడా ఆయన 5 చెరువుల కోసం 120 కోట్లు, అంటే ఒక్కొక్క చెరువుకి 20 కోట్ల, అంటే అసలు ఎన్నో ఒక 50 లేఖలకి పనికొచ్చే డబ్బుని ఆయన కేవలం 5 లేఖల మీద యూజ్ చేస్తున్నాడు. ఎక్కడిది, ఏం చేస్తున్నాడు? ఒక గవర్నమెంట్ భూమికి ఆయన ఫెన్స్ వేస్తున్నాడు కదా, మరి చెరువుల దగ్గర వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ఇనుప గోల్డ్ ఎందుకు పెడుతున్నాడు? ఒక లేక్ ని ఆయన జైల్లో సమాధి చేసినట్టు ఎందుకు పెడుతున్నాడు? ఎవడు అడిగిండు? లేక్ చుట్టూ ఇనుప గోల్డ్ పెడతారా? బతుకమ్మకుంటా, బొమ్మకుర్దోల, అవి ఇప్పుడు వేరే వేరే చెరువుల దగ్గర ఎందుకు చేస్తుండవని ఆయన అసలు గిఫ్ట్ ఇస్తున్నాడు. ఆ ఎంక్రోచర్స్ కి ఈయన ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు అన్నమాట వాళ్ళకి. అవన్నీ ఏదేదో చెరువు లోపల ఏంటది గిమ్ములు అంతా పెట్టి. అవి కాకుండా ఈయన ఎఫ్టీఎల్ డిమార్కేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద తప్పు ఎక్కడుంది తెలుసా? ఈయన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మాత్రమే. ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా, కమిషనర్ గా ఈయన ఉండరాదు. ఎందుకు అంటే దాని మెంబర్స్ అంతా ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్స్. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కెనాట్ హెడ్ ఏ కమిషన్ విచ్ ఇస్ హ్యావింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ కమిటీ మెంబర్స్ ఉంటామంటే ఈయన చైర్మన్ ఉండమంటే అక్కడే ఒక చాలా పెద్ద తిరకాసు ఉంది అక్కడ. పైగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు సురం చెరువు కేసే తీసుకోండి. సురం చెరువు ఈయనే కదా నన్ను అడిగి తీసుకున్నారు, రంగనాథ్ నన్ను అడిగి డాక్యుమెంట్స్ తీసుకున్నారు, ఇంటెలిజెన్స్ పీపుల్ నన్ను అడిగి డాక్యుమెంట్స్ తీసుకున్నారు. ఏమైంది? దాని తర్వాత కదా అనౌన్స్ చేశారు, అవును సురం చెరువు లోపల ఉంది, ఎఫ్టీఎల్ లో ఉంది అని. నా కేసు లోకాయుక్తలో ఉండే కదా. సో దాన్ని బట్టి వాయనే చెప్పి ఇప్పుడు వాళ్ళే ఆ పాతవన్నీ తుంగలో పెట్టి ఇప్పుడు వాళ్ళ అంతేమో కొత్త ఎఫ్టీఎల్ అదంతా వదిలేసి ఎంఎం కాలనీ, ఓవైసీ కాలేజ్ వదిలేసి వేరే కొత్త ఎఫ్టీఎల్ ఇస్తున్నారు. ఈ హయాంలోనే జరుగుతుంది ఇదంతా. ఏం చెప్తున్నారండి వీళ్ళు? అంటే కలెక్టర్ ఇంతకు ముందు ఒక మ్యాప్ ఇచ్చి ఇప్పుడు రెవెన్యూ కలెక్టర్ వేరే మ్యాప్ ఇస్తున్నారా? అదంతా ఈయన హేమం జరుగుతుందా? ఇది లుబ్నా గారు ప్రధానంగా సల్కం చెరువు మీద కూడా చర్చ జరిగింది హైకోర్టులో. సో ఆ సల్కం చెరువులో ఉన్నటువంటి ఓఐసి ఆ కాలేజ్ కూడా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో లేదన్నటువంటి ఒక చర్చ కూడా మీరు మేబీ చూసే ఉండొచ్చు. దీని మీద కామెంట్ చేస్తారా? ఎస్, తప్పకుండానండి. సుర్రం చెరువుది ఇప్పటిది కాదు కేసు, 2016 కేసు ఇది. 2016లో వీళ్ళు ఎవరైతే ఓవైసీ కాలేజ్ వాళ్ళు లోపల అంతా వేస్తూ ఫౌండేషన్ అంతా తొక్కి మొత్తం లేక్ పూర్తి చేస్తున్నప్పుడు లేక్ లోపల దిగి ఫొటోస్ తీసుకెళ్లి లోకాయుక్తలో సబ్మిట్ చేయడం జరిగింది. అయితే 2016 తర్వాత 2023లో ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది. 2021లో లోకాయుక్త అందరినీ తిట్టే ఆఫీసర్స్ అందరు ఏమన్నారంటే అక్కడికి మేము వెళ్ళంగానే మమ్మల్ని అందరూ బెదిరిస్తున్నారు, మేము ఏం చేయలేకపోతున్నామని బేషరంగా వాళ్ళు చెప్పేసి
చేసిండ్రు లోకాయుక్త మీద. లోకాయుక్త కోపం చేసి వెళ్ళండి అప్లికెంట్ ని కూడా పోలీసులు తీసుకెళ్ళి వెళ్ళండి అంటే అక్కడ ఆ బిల్డింగ్ ముందు నిలబడి 2021 లో లోకేష్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషన్ ఏమన్నాడు, ఈ బిల్డింగ్ అసలు పర్మిషన్ లేదు, ఎక్కడ ఉంది ఈ బిల్డింగ్ అని చెప్పేశాడు ఆయన. 40 ఆఫీసర్స్ ఉన్నారు ఆ రోజు. అయితే వాళ్ళు ఇప్పుడు అదంతా వదిలేసి సగం లేకు పూడ్చిందంతా వదిలేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్తాను, 2016-17 ఇచ్చిన మ్యాప్ చిన్నగా చేసిన మ్యాప్, కాంప్రమైజ్డ్ మ్యాప్, అది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. అంతా వదిలేసిండ్రు. ఇప్పుడు ఆ వదిలేసిన చోటేమో రోడ్డుకి యువతల అక్కడ మొత్తం ఏదో యూనిక్ ప్యాలెస్, ఏవేవో ప్యాలెస్లు వచ్చేసినాయి. వీళ్ళ బాపతేనేమో తెలియదు నాకు. అయితే ఇప్పుడు ఆ మ్యాపే చిన్నగా ఉందంటే ఇప్పుడేమో మళ్ళీ ఇంకొక కొత్త ఇల్లీగల్ అల్ట్రా వైట్స్ బేషరంగా ఇంకొక మ్యాప్ ఇచ్చిండ్రు వీళ్ళు. అంటే ఒక ప్రజల ఆస్తిని ఒక ప్రజా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్న ఎమ్మెల్యేనే కాజేసుకుంటా ఉంటే వీళ్ళేమో అందరూ దానికి ఒత్తాసు పలుకుతున్నారు. ఈ కలెక్టర్ దగ్గర నుంచి రెవెన్యూ, ఇరిగేషన్ అందరూ వీళ్ళందరి పని పడితే ఈయన కాదు, వాళ్ళందరి చేతి కూడా డిస్మిస్ చేస్తాం. మేము మొత్తం డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేస్తున్నాను, అప్పుడున్న వీడియో ఫైల్స్ కూడా నేను మొత్తం రెడీ చేస్తున్నాను. సో ఈయన ప్రతి దాన్ని ఎక్కడైతే ఇంకొకటి మీకు తెలియదు, ఇంకోటి అంటే ఈయన ప్రతి లేఖ దగ్గర 20 కోట్లు 10 కోట్లు అవన్నీ ఖర్చు చేస్తున్నాడు కదా, బతుకమ్మకుంట, బామురుకుడుదోల, ఇంకా నల్లకుంట, అవన్నీ అతను ఏం చేశాడు తెలుసా? అసలు ఎక్కడ ఏం జరిగిందో కూడా తెలీదు. ఆ ఏంటది ఏమంటారు దాన్ని, ఆప్షన్ అవన్నీ టెండర్ పిలవడం అవంతా ఏమీ తెలీదు ప్రజలకి. పైగా ఇందులో ఏమైనా అడుగుతుంటే ఫస్ట్ ఏమో ఆర్టీఏ కూడా రిజెక్ట్ చేసిండు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అడిగితే లేదు 81B కింద వస్తుంది, దాని కింద వస్తుంది అని చెప్తున్నాడు. ఇంకోటి మనం చూస్తే ఏమైంది తెలుసా, యూసుఫ్ అనే ఆయన్ని తీసుకొచ్చిండు ఈయన కర్ణాటక నుంచి. ఆ యూసుఫ్ అనే ఆయన ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ గా అట్లా ప్రవర్తించి మనుషులను కూడా మన తెలంగాణ బిడ్డల్ని కర్ణాటక నుంచి వచ్చిన యూనిస్ బెదిరించిండు. ఈయన రంగనాథ్ తీసుకొచ్చిండు ఆయన్ని. అంటే ఇప్పుడు లుబ్నా సర్వత్ గారు మీరు ఏమంటారు, చెరువుల పేరుతో అభివృద్ధి పేరుతో మరి అక్కడ కొంత డబ్బు కూడా తప్పుదారి పట్టిందంటారా? మీ కామెంట్ ఏంటి? అరే నేను చెప్తున్నానండి, ఒక్క చెరువుకి మీకు అనవసరమైన దానికంటే చూపించుకున్నప్పుడు అవసరమైన దానికంటే డబ్బులు తీసుకోలేదో అది కామన్ సెన్స్. ఇంకా అసలు అవసరమే లేని ఖర్చులు పెడుతుంటే ఆయన చెరువుల మీద, అది ఫస్ట్ పాయింట్ కదా. అంటే అక్కడ డబ్బేది ఉందో లేదో ఇంకా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అదంతా. ఓకే, ఇంకా ఏంటి, ఆ వచ్చిన యూసుఫ్ అని ఆయన ఏదో టెక్నోక్రాట్స్ అంటే ఆ టెక్నోక్రాట్స్ కి ఒక మీరు వెబ్సైట్ వెతికితే ఒక వెబ్సైట్ లేదు వాళ్ళకి, వాళ్ళు చేసిన పని అంట లేదు, ఏమీ లేదన్నమాట. అట్లాంటి మనిషిని ఇక్కడ తీసుకొచ్చి మా తెలంగాణ బిడ్డల మీద సున్నం చేరు దగ్గర ఎంత బెదిరించినారు వాళ్ళని. అరే మన ప్రజల్ని తీస్తూ ఉంటే FTL లో ఉంటే బఫర్ జోన్ ఉంటే వాళ్ళని తీసే ఇజ్జత్ గా తీయాలా వాళ్ళని. మీరు సబ్స్టెంట్ ప్రూఫ్ చేసుకోండి, మీరు కూడా ఒక సిటిజనే. అలా వాళ్ళు బెదిరించి అంతా చేస్తున్నారు. పైగా ఆ యూసుఫ్ అని ఆయన మొత్తం చేసిండా, మరి ఆర్టీఏలో ఆయన పేరు కూడా లేదు అక్కడ. సో ఈయన మొత్తం ఏంటంటే ఇట్స్ ఎ వెరీ వెరీ షాడోయి వర్క్ అంటే షాబీ వర్క్ అంటే షాడోయి వర్క్ అంటాను నేనైతే. అండ్ హీ హెస్ గాన్ టోటలీ అగేన్స్ట్. ఇంకొకటి అండి, ఈయనకి మరి నార్సింగ్ దగ్గర ఫినిక్స్ పడుతుంది, మరి నేను తీసుకెళ్లి చూపించాం కదా, మొత్తం చూపించాం కదా, అది ఏమైంది మరి? అది నీ పరిధియే కదా, అంగరంగ పరిధియే కదా, అది ఎందుకు అది చెరువు అని చెప్పి భట్టి గారే మొత్తం ఓపెన్ గా ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు కదా. పైగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో మ్యాప్ చూపించిండ్రు కదా, మరి అది ఏమైంది? తర్వాత ఆదిత్య రంగనాథ్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ డోర్ మీటింగ్ లో నా ల్యాప్టాప్ పెట్టి ఆయన పెద్ద స్క్రీన్ మీద ఇది ఆదిత్య లోపల ఉంది అంత చూపించాను. ఎందుకు ఆదిత్య ఇంకా అక్కడే ఉంది? మూసీ నది చేస్తారు వీళ్ళు, బాగు చేస్తారా? ఆదిత్యాన్ని లోపల పెట్టుకుని, వాళ్ళని లోపల పెట్టుకుని, మీ ఇక్కడేమో గరిబోళ్ళని బయట పెట్టుకుని మూసీని ఇది చేయాలి. ఏంటి, వాట్ ఈస్ దట్, క్లీన్ చేయాలి, ప్రక్షాళన చేయాలంటే అసలు ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? అసలు ల్యాండ్ దేనికి మనకు? అది మూసీ ల్యాండ్. అది మూసీ మంచిగా రిజర్వనేషన్ చేయాలంటే మూసీ మంచిగా నిర్మల్గా వెళ్ళాలా, మంచిగా అవిరాలుగా వెళ్ళాలి. అంటే ఏంటి, ఈ రెండు సాంస్క్రిట్ వర్డ్స్. అంటే ఏంటి, దానికి ఎంకరేజ్మెంట్ లేకుండా ఫ్రీగా వెళ్ళాలా, పైగా అది పరిశుభ్రంగా వెళ్ళాలా. దీనికి మనకు ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం అసలు? అంత దరిద్రం ఉంది మనం చేస్తున్న వాటర్ బాడీస్ పనులు. అది చెరువు కానివ్వండి, ఇటు ఎంక్రోచ్మెంట్స్ ఉన్న ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ కూడా, అది కూడా హైడ్రాకి చెప్పిండ్రు అక్కడ. అది కూడా నా కేసు. అక్కడ కూడా నేను చెప్తే హండ్రెడ్స్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని ఒఫీషియల్ గా ఉంది. హైడ్రాకి అది చెప్పిన, రంగనాథ్ గారికి క్లోజ్ డోర్ మీటింగ్ లో అది కూడా చెప్పిన.
దాని తర్వాత ఆయన దగ్గర ఉన్న ఆఫీసర్స్ కూడా కరెక్ట్ ఆఫీసర్స్. ఎందుకు గత 10 years గా వాళ్ళని మేమే బర్దాషి చేసినాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి హైడ్రాలో కూర్చుండు. అయితే వాళ్ళకే ఎదురై నేను చెప్పిన, మీరు ఇవన్నీ ఒక హిమాయత్ సాగర్ మీరు పరిధి మీరు తీస్తా ఉంటే మీరు ఏమేం డాక్యుమెంట్స్ తీసారో చెప్పండి అని అడిగిన ఆఫీసర్స్ ని. అయితే వాళ్ళు 1, 2, 3 చెప్పిన తర్వాత మీరు ఎందుకు మెమోయిస్ ఇవ్వట్లేదు ఈ రంగనాథ్ గారికి, అవి కదా మెయిన్ అంటే, అవును మేడం కరెక్ట్ అని అప్పుడు తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే ఆ పరిస్థితి ఎట్లా జరుగుతుందో అప్పుడే వాళ్ళే ఒప్పుకున్నారు నా ముందరే, రంగనాథ్ గారు ఒప్పుకున్నారు. అవును మేడం చెప్పింది కరెక్ట్, చాలా పెద్ద విస్తీరణ అవన్నీ దానిలో ఉన్నాయి అని. ఆనంద ఫంక్షన్ హాల్ నుంచి ఆ పట్నం మహేందర్ దాని దగ్గర నుంచి అన్ని లోపల ఉన్నాయని చెప్పి ప్రూఫ్స్ తో సహా చూపిస్తుంటే మేము ఇంకా ప్రజలు ఇవన్నీ తీయకుండా ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ తీయకుండా అక్కడ కేసు నడుస్తుండగాని వీళ్ళు ప్రజలు తాగే నీళ్లు వదులుతున్నారండి. అంత పెద్ద క్రైమ్ భరిస్తున్నా వీళ్ళందరినీ నేను. 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైనాయి. సో ఇప్పటి వరకు మేము ఇటువంటి వ్యక్తినే చూడలేదు అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయింది. సో ఈ కోర్టు ధిక్కరణ గురించి ఎట్లా మాట్లాడతారు, ఏం చెప్తారు మీ కామెంట్ ఏంటి? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏంటి కోర్టు ధిక్కరణలు చేయడం ఎట్లా చూడవచ్చు? లేదండి, అసలు ఆఫీసర్స్ అండ్ పొలిటీషియన్స్ వీళ్ళు ఫస్ట్ ఫాలోవర్స్ ఆఫ్ లా ఉండాల. ఎందుకంటే ప్రజలు వీళ్ళని అనుసరిస్తారు. మరి ప్రజలు పైన అట్లా ఉన్నారు అంటే మనం కూడా మామూలు ఉండొచ్చులే అని చెప్పి ఎవరి లెవెల్లో ఇప్పుడు వాళ్ళు కరప్షన్ చేసేస్తా ఉన్నారు అన్నమాట. అయితే ఇక్కడ నేను కోర్ట్ 63 కదా, కానీ ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరైతే ఆయన పేరేమండి, మన ముందు చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ కూడా చాలా చాలా కేసెస్ ఉండే, చాలా చాలా కంటెంప్ట్ కేసెస్ కూడా ఉండే. ఇన్ఫాక్ట్ 63 కంటే ఎక్కువ ఉండే నాకు తెలిసి. సో వీళ్ళందరూ అదే చేస్తున్నారండి. గత హయాంలో కేసీఆర్ హయాంలో అదే అయింది, ఇప్పుడు మన ఆర్ఆర్ హయాంలో కూడా అవే అవుతున్నాయి. వీళ్ళు దే హ్యావ్ టు ఎవ్రీబడి హ్యాస్ టు బి క్లీన్ అండ్ కాంప్లై విత్ ద లా అండి. అదొకటే మనకి సొల్యూషన్ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈయన కూడా ఏంటి, లాని ధిక్కరించిండు, ఎవడో ఏదో చెప్తున్నాడు అని చెప్పి ఆ తమ్మిడికుంట దగ్గర నువ్వు వెళ్ళి కొట్టి అక్కడికి తమ్మిడికుంట లోపల ఈయనే లోపల వెళ్ళి పెట్టేసి ధ్వంసం చేసి లోపల సిమెంట్ పెట్టి దాన్ని బ్యూటిఫై చేస్తున్నాడు. అదేంటి మరి? అది ఇప్పుడు ఎఫ్టీఎల్ ఓవైసీది స్కూల్ తీయకపోతే తమ్మిడికుంటది ఎందుకు తీసినట్టు? మనం ఎన్ కన్వెన్షన్ కట్టండి, మళ్ళీ ఎన్ కన్వెన్షన్ లోపల ఎందుకు తీసినట్టు? ఇంకొకటి ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంది కదా, అది సంగారెడ్డి మల్లం చెరువు లోపల ఉంది. అయితే ఇప్పుడు ఓవైసీ స్కూల్ అదే ఇప్పుడు ఎంఎన్ఆర్ మీద నేను నోటీస్ ఇచ్చిన కలెక్టర్ సంగారెడ్డికి. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఎంఎన్ఆర్, అరే ఓవైసీ కాలేజ్ ని వదిలేసి కొత్త ఎఫ్టీఎల్ పెట్టిండ్రు కదా, ఇప్పుడు నాకు కూడా కొత్త ఎఫ్టీఎల్ పెట్టిండ్రు అని చెప్పేస్తారు వాళ్ళు. ఈ సుర్రం చేరుతో అంత పెద్ద ఘాతకం జరిగింది ఇప్పుడు. కదండి. సో మీరు వెల్కమ్ చెప్తున్నారా ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు రంగనాథ్ను తొలగించి మరొక వ్యక్తిని నియమించాలని చెప్తున్నది, మీరు వెల్కమ్ చెప్తున్నారా దీనికి? ఎస్ అండి, ఈ వెల్కమ్ చేయడమే కాకుండా ఇంకా అసలు ఏంటి అంటే పాయింట్, ఈయనది ఏంటి, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఈయన చైర్మన్ గా పెట్టారు. అదే చెప్పాను కదా ఇందాక, ఒక ఐపీఎస్ కింద ఇప్పుడు. ఎందుకంటే ఆ లేక్ ప్రొటెక్షన్ కమిటీలో ఒక 17 members దాకా ఉన్నారు, అందులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు చాలా మంది. ఓకే, సో ఇప్పుడు ఏమైతుంది అంటే మళ్ళీ ఆయన తొలగించినా గానీ ఇంతకు ముందు ఎవరుండే హెచ్ఎండిఏ కమిషనర్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ అన్నమాట. సో నేనేమంటున్నానంటే అసలు యాక్టివేట్ అవ్వాల్సింది హైకోర్టు ఆదేశాలు ఏమని ఇవ్వాలంటే, ఇప్పుడు నా కేసు ఉంది కదా సూరన్ చెరువుదంతా, నేను అక్కడ వాల్టా చైర్మన్ అని రాసిన, నా ప్రతి కేసులో హైకోర్టులో ఉన్నది కూడా లేక్స్ గురించి వాల్టా చైర్మన్ రాసిన. అస్సలు వీళ్ళకి అధికారాలు ఏమున్నాయి, వీళ్ళకి మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నది కలెక్టర్స్ కి ఇంకా తహసీల్దార్స్ కి. సో ఫోకస్ అక్కడ ఉండాలి. వీళ్ళ మీద ఎవరు చైర్మన్ ఏమున్నా అది కూడా ఐఏఎస్ ఉండాలి. కానీ అసలు ఫోకస్ ఏంటి, ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ఆ డిస్ట్రిక్ట్ వాల్టా అథారిటీకి చైర్మన్ ఎవరు, డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ప్రతి డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నది చైర్మన్. వాళ్ళు వాల్టా యాక్ట్ కింద ప్రతి లేక్ ని వాళ్ళకి బాధ్యత ఉంది. వాళ్ళు చేయకపోతే హైకోర్టు వాళ్ళని దగ్గమని డిస్మిస్ చేయొచ్చు. అంత రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు హైడ్రా అవసరం లేదంటారా? తెలంగాణలో హైడ్రా అవసరం లేదంటారా? అవసరమే లేదంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళు ముందర ఏం రోల్ ఉన్నది, వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసి అసెట్ ప్రొటెక్షన్ అంటే ఎవడి వల్ల అవుతుందండి అంత పెద్ద పని? మీరు చెప్పండి ప్రాక్టికల్. ఇప్పుడు లుబ్నా గారు ఈ గడిచిన 2 ఏళ్లలో ఈ హైడ్రాకు చాలా మంది ఇది చాలా బాగా చేస్తుందని వెల్కమ్ చెప్పిర్రు, పాలాభిషేకం చేసిర్రు, ప్రశంసలు కురిపించారు కదా ఈ హైడ్రా మీద. చాలా మంచి పాయింట్ ఇది. ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నా నేను. చూడండి, గత 2 years నుంచి 24లో పుట్టింది హైడ్రా.
గత 2 years నుంచి ఏ ఆఫీసర్ కి ఇంత తీరిక ఉండేనండి? ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూల మీద ఏంటి? ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారండి? చెప్పండి నాకు ఒకసారి. అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పంటారా? ఇంటర్వ్యూలు ఇవ్వద్దంటారా? పడన్ ఇంటర్వ్యూస్ ఇవ్వద్దంటారా? లేదండి, ఏ ఆఫీసర్ కి అంత తీరిక ఉందంటున్నా నేను. ఓకే. ఇప్పుడు ఈయన ఒక ఐపీఎస్ అండి, హెచ్ఎండిఏ కమిషనర్, లేట్ ప్రొటెక్షన్ కమిటీకి చైర్మన్ ఈయన. ఓకే, ఇప్పుడు హెచ్ఎండిఏకి కూడా కమిషన్ ఉన్నాడు, వేరే కమిషనర్స్ ఉన్నారు, ఐఏఎస్ కలెక్టర్స్ ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, జిహెచ్ఎంసీ కమిషనర్. ఎవరైనా ఇంటర్వ్యూలు ఇవ్వడం చూసినారా అంటున్నా నేను. లేదు, చాలా తక్కువ మీడియాలో కనిపించడం. డీజీపీ పెడతారు, కమిషనర్ పెడతారు, ఏమైనా అవ్వగానే ప్రెస్ మీట్లు పెడతారు, 5 minutes పెడతారు, 10 minutes పెడతారు, అయిపోతుంది. ఈయన ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడండి. ఒక పొలిటీషియన్స్ గా, ఒక యాక్టివిస్టులుగా, ఒక అచీవర్స్ లాగా ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తారు, అది నంబర్ 1. ఓకే, అంత తీరిక ఇక్కడి నుంచి ఎందుకు వస్తుంది? ఎందుకు అవసరం వస్తుంది? నీలాగా ఇంటర్వ్యూలు ఎవరు ఇచ్చిండ్రు చూపించండి నాకు. ఏ కలెక్టర్ ఇచ్చిండు ఇంటర్వ్యూ? జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిండా? డీజీపీ ఇచ్చిండా? ఈయన పోలీస్ కమిషనర్ ఇచ్చిండ్రా? ఎవరు ఇచ్చిండ్రు? అది ప్రెస్ కాన్ఫరెన్స్ వేరు. ఏమైనా పని జరగగానే 5 minutes వాళ్ళు ప్రెస్ కి చెప్తారు, ప్రెస్ బ్రీఫింగ్ అయిపోతుంది, ఖతం. కానీ కూర్చొని స్టూడియోలో ఇంటర్వ్యూలు ఎవరు ఇచ్చిండ్రండి? ఈయనే ఇస్తుండే ఫస్ట్. కోర్టు దిక్కలు 63 అయితే ఈయన ఇంటర్వ్యూలో ఒక 163 ఉన్నాయి. ఎవరికి ఈయన పని చేస్తుండ? అసలు పని చేస్తే ఇంటర్వ్యూలు ఇచ్చే టైం ఉంటుందా? చెప్పండి. రైట్, చాలా వాల్యుబుల్ క్వశ్చన్ మీరు రేజ్ చేసిరు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి టైం ఉంది, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, కానీ కోర్టు దిక్కన కేసులు చూస్తే 63 ఉన్నాయి. సో ఇక్కడ చట్టం మీద గౌరవం లేదు కానీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అనేది మీ పాయింట్ అనుకోవచ్చా? ఎస్. అండ్ ఇంకోటి చెప్తాను నేను, పబ్లిసిటీ. అరే రే ఆ బమ్మును దొలను నేను ఎత్తి చూపించిన తప్పులు ప్రతి రోజుకి ఎత్తి చూపించి డైరెక్ట్ ఆయన నంబర్ వాట్సాప్ మీద పడేస్తా ఉంటే, ఆయన దానికి ధీటుగా ఏం చేస్తున్నాడంటే ప్రతి చోట రీల్స్ హైడ్రా రీల్స్ ఆన్ బమ్మును దొల, ఇదిగో బమ్ము ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే, ఏమైనా కంపెనీ నడిపిస్తున్నారా మనం? హైడ్రా అంటే ఒక కంపెనీనా? ఊరికి ఒక రీల్ తయారు చేసి ఇట్లా డ్రోన్ కెమెరాస్ పెట్టేసుకుని పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారు మీరు? ఒక లేఖని ప్రొటెక్ట్ చేయడం అన్నది మీ ధర్మం. బట్ ఈ పబ్లిసిటీ కేవలం కబ్జాదారులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని, చెరువులని, నాలాని ఆక్యుపై చేశారనుకుంటున్నారో వాళ్ళకు ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి, ప్రజలు ఒక అవగాహన కల్పించడానికి ఈ రీల్స్ అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇంటర్వ్యూస్ కూడా పబ్లిక్కి ఒక అవేర్నెస్ కల్పించడానికి ఇంటర్వ్యూస్ అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఈ 2 క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఇంకొకటి, ప్రజలు అది తీసుకుని వెళ్తున్నారు చూడండి, ప్రజలు ఇట్లా యాత్ర చేస్తున్నారు అంటే, ప్రజలు మరి దిక్కను కూడా చేస్తారు, అది కూడా చూపించుకోవాలి కదా. ఆ రీల్ కూడా పెట్టండి మరి. సున్నంలో ఎంత భయభ్రాంతులను చేసినారు, ప్రజలు ఎంత పడినారు. అక్కడ ఒక చోట ఏమో వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ లో ఏమో ఈయన వెళ్ళి ఫెన్సింగ్ చేస్తే ఫెన్సింగ్ తొలగించాల్సి వచ్చింది ఈయన. అది నిజం కాదా? మన తెలుగు వెలుగులు కూడా వచ్చింది. మరి అది కూడా చూపించుకోవాలి కదా. అదే రీల్స్ లో పెట్టండి మీరు, హైడ్రాలో ఆ రీల్స్ పెట్టండి. మరి అవగాహన అన్నారు కదా, మరి ఆ అవగాహన కూడా ఉండాలి కదా. మరి చూడండి, అవగాహనకి ఇంటర్వ్యూలు కూర్చొని స్టూడియోల్లో గంటలు తరబడి మనం ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోము. అవగాహన చేయడానికి మీరు ఇన్ఫర్మేషన్ అక్కడ సరిగా పెట్టాలా? మీ వెబ్సైటే government.telangana.gov.in లో హైడ్రా వెబ్సైటే లేకుండే, హైడ్రా ఆర్టీఐది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండే, నేను ఆర్టీఐ కమిషనర్ దగ్గర చంద్రశేఖర్ గారి దగ్గరికి నేను పోయినా, సెక్షన్ 17 కింద యాక్షన్ తీసుకోండి హైడ్రా రంగనాథ్ మీద అనేసి. ఇదండి అవగాహన అంటే. అవగాహన అంటే తెలుగులో రాయండి, ఈ ఉర్దూలో రాయండి, ఇంగ్లీష్లో రాయండి. మీ జీవోస్ మీరేం చేస్తున్నారు, మీ ఖర్చు ఎంత, నేను అంతా అడిగిన. మీకు ఇప్పటిదాకా ఎంత సొమ్ము వచ్చింది, మీరు ఎంత ఖర్చు పెట్టినారో అవన్నీ పెట్టండి నాకు అన్నా. మీరు ఇప్పటిదాకా ఎంత సొమ్ము మీద మీరు ఈ ప్రాజెక్ట్స్ మీద చేసిన అది పెట్టండి అని చెప్పిన. అది అవగాహన అంటే. ఆర్టీఐ కింద రాకుండా నేను అది చెప్పా ఇది చెప్పా అని చెప్పి ఏం అవగాహన అండి? సెల్ఫ్ ఇది గ్లోరిఫికేషన్ కాకపోతే ఇదంతా జీతం తీసుకుంటుంది దేనికి? ఆ టైంలో మేము ఏం చేస్తున్నాం? అది కాదా మనకు కావాల్సింది. ఈయనెవరిని ధోకా చేస్తున్నారండి? మా ప్రజల్ని, మమ్మల్ని ధోకా చేయలేరు ఎవరు. రైట్, ఏం చెప్తారండి ఫైనల్గా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆల్మోస్ట్ 2 years అనుకుంటా. 2 years తర్వాత మొదట్లో కొంత ప్రశంసలు వచ్చింది వాస్తవమే, కానీ ఆ తర్వాత కొన్ని విమర్శలు స్టార్ట్ అయినాయి. చాలామంది లీగల్ బిల్డింగ్స్ను కూడా ఇల్లీగల్ అని మొత్తం డిమాలిషన్ చేస్తూ ఉన్నారు, కక్షపూరితంగా చేస్తున్నారు అన్నటువంటి కొన్ని కేసులు, మీడియా కథనాలు కూడా మనం కూడా చూసినాం. బట్ ఎటకేలకు రంగనాథ్ని తొలగించాలంటూ ఒక న్యాయస్థానమే కీలక ఆదేశాలు జారీ చేయడం ఎటువంటి పరిణామానికి సూచికగా అనుకోవచ్చు?
ఆ, ఇది ఏమంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు లెజిస్లేటివ్, జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇవి చాలా విడివిడిగా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు జుడిషియరీ ఒక లెజిస్లేటివ్కి ఒక ఎగ్జిక్యూటివ్ని తొలగించమని చెప్తా ఉంది. ఇప్పుడు ఇది అదే, ఈ సీనరీ మొత్తం అదే సీనారియో. ఓకే. అయితే చాలా మంది దీన్ని ఓవర్ స్టెప్పింగ్ ఆఫ్ జుడిషియరీ అని చెప్పొచ్చు ఇప్పుడు. ఓకే, మార్చమని. కానీ ఇక్కడ జుడిషియరీ అన్నది ప్రజల వైపు నుంచి వచ్చి ఈయన రెస్పెక్ట్ ఆఫ్ లా, డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా, రెస్పెక్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైతే ఆయన బాధ్యత ఉన్నదో ఆ బాధ్యత చేయట్లేదు అని చెప్పి ఆ బేసిస్ మీద ఇప్పుడు ఇది చెప్పడం జరిగింది హైకోర్టులో. నేను అంటే ఐఎమ్ టెలింగ్ జస్ట్ ఎవరి వైపు లేకుండా మనము సక్షంగా చూసుకుంటే అది ఈయన ఒక రెస్పెక్ట్ ఇవ్వాల్సిన ఫస్ట్ బాధ్యత అథారిటీస్దే, కోర్టుకి. సో అది ఇవ్వట్లేదు. పైగా ఇన్ని ప్రజల నుంచి ఇన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఈయన ఇన్ని చోట్ల అరే అది వద్దు బాస్ అని చెప్తుంటే ఎస్ ఫస్ట్ అది చేసేయాల. కోర్టు ఏమైనా చెప్తే ఫస్ట్ అది చేసి దాని తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ముందరే మనం చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి. ఆ కోర్టు అట్లా ఆర్డర్ ఇవ్వకుండా అది చేసుకో, అది మనం దాంట్లో ఉంటుంది అది. సో అది చెయ్యనప్పుడు కోర్టు ఒక లాని బ్రేక్ చేసిన ఆఫీసరు ఇన్నిసార్లు లా బ్రేక్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆ హైడ్రా అన్న కీలక పొజిషన్లో ఈయన వద్దు అని చెప్పినారు హైకోర్టు. అందులో ఎవడు ఏమి చెప్పడానికి లేదు ఇంకా. కానీ నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ఆ హైడ్రాలో ఇంకొకళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మనకి ఎట్లా ఉండాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఐపీఎస్ ఉండకూడదు. సెకండ్ థింగ్ డెసిషన్ మేకింగ్. ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు ఉన్న ప్రాబ్లం ఏముండే, మనం వాళ్ళ దగ్గర రిపీటెడ్గా వెళ్తా ఉన్నాం కదా లేక్ ప్రొటెక్షన్ కమిటీ. వాళ్ళు ఏమన్నారు, మాకు స్ట్రాంగ్ పవర్స్ లేవు ఎవిక్షన్ చేయడానికి. సో ఈ కమిషన్ కి ఒక ఎగ్జిక్యూటివ్ వింగ్ ఉండాలి. ఆ ఎగ్జిక్యూటివ్ వింగ్ లో మళ్ళీ ఇక్కడ లోపం ఏముందంటే లేక్ ప్రొటెక్షన్ కమిటీలో ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో, కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాల్టా చైర్మన్స్. వాళ్ళకి వాల్టా యాక్ట్ ప్రకారం వాళ్ళు మొత్తం హైదరాబాద్ డిస్ట్రిక్ట్, మొత్తం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి ఆయా కలెక్టర్స్ కి పూర్తి పవర్స్ వాల్టా చట్టంలో ఉన్నాయి. వాళ్ళు లేక్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఫుల్ మాల్లో ఉంది. సెక్షన్ 23 కావాలంటే సెక్షన్ కూడా చెప్తున్నాను. ఎవిక్షన్ చేయండి మీకు ఎంక్రోచ్మెంట్ ఉంటే నోటిఫైడ్ ప్రతి లేక్ లో, ప్రతి వెల్, ప్రతి లేక్, సర్ఫేస్, గ్రౌండ్ అన్ని వాళ్ళ మీద ఉంది. వాల్టా చట్టం చాలా పవర్ఫుల్. కలెక్టర్స్ కి చాలా చాలా పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ పవర్స్ యూజ్ చేయకుండా దాన్ని దిండు కింద పెట్టి మళ్ళీ లేక్ ప్రొటెక్షన్ కమిటీలో వచ్చి బిస్కెట్లు కాజులు తిని మీటింగ్లు పెట్టి ఊరికే ఊయమని చెప్పి వెళ్ళిపోతా ఉంటే సర్వనాశనమైనవి మన చెరువులు. దాంతో ఏమైంది, మనకి ప్రజలు కదా బాధపడుతుంది. ఇప్పుడు మనకి నీళ్లు వస్తేమో మునిగిపోతున్నాము, దాని తర్వాత ఏమో నీళ్లు రాకపోతే ఏమో మనము నీళ్లు లేక చేస్తున్నాము. ఈ రెండింటిని అవాయిడ్ చేయాలి. డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ ది సిటీ అనే కదా. అక్కడ గరీబోడే కాదు, మీరు అమీరోని తీసుకోండి, ఆయన మొత్తం లక్షలు సంపాదించుకున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిందికి రాగానే ఆయన కొంచెం 5 minutes వాన పడితే ఆయన కారు ఆయన ఇంటికి చేయడానికి 2 గంటలు 3 గంటలు. ఏం డిగ్నిటీ ఉందండి ఆయనకి? ఇక్కడ గరీబోడి సంగతి, ఇంకా గరీబోడి సంగతి చెప్పనే వద్దు. ఆయనకంటే ఈ రోడ్లు కాక ఆయన ఇల్లే మునుగుతుంది. ఆ మునిగిన తర్వాత ఆయనకి నీళ్లు ఉండవు మళ్ళీ. ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రావడానికి ఏంటి అని కదా మనం ఆలోచిస్తున్నది. నా వైపు నుంచి నేనేం చెప్తానంటే వీ హ్యావ్ టు యాక్టివేట్ ది వాల్టా అథారిటీ. వాల్టా అథారిటీ ఎందుకు పవర్ఫుల్ అంటే అక్కడ వాళ్ళకి వాటర్ బాడీస్ గురించి వాల్టా, వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్, ట్రీస్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నది. ఏ స్క్వేర్ మీటర్స్ కి ఒక కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఎన్ని ట్రీస్ ఉండాలా, ఒకవేళ ట్రీస్ తీసేస్తుంటే అదే విసినిటీలో అక్కడ ఇకాలజీ భంగం కాకుండా అక్కడ ఎన్ని ట్రీస్ పెట్టాలా, ఇవన్నీ వాళ్ళ చట్టంలో ఉన్నాయి. మరి అందుకని నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా హైకోర్టుకి, చీఫ్ జస్టిస్ గారికి నేను అపీల్ చేస్తున్నా, మీరు వాల్టా అథారిటీస్ ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర అవగాహన ఉంటుంది. ఎందుకు, వాళ్ళ దగ్గర ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్స్ ఇద్దరు వాళ్ళ కిందనే కదా పనిచేసి కలెక్టర్ దగ్గరే. సో కరెక్ట్ అవగాహన ఉంటుంది. ఇక్కడ ఈయన ఏమని చెప్పి లాస్ట్ గా చెప్తున్నా, ఇప్పుడు రంగనాథ్ కూడా ఏమని చెప్పుకొని తప్పుకున్నారు. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ ఎక్కడో ఇచ్చారు ఆయన,
ఎందుకంటే మనం ఇంటర్వ్యూస్ చేస్తుంటాం మనం ఎప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఏమన్నాడు పబ్లిక్ నగర్ పంపించాడు ఏ మేడం ఇది చూడండి మేడం ఎట్లా చెప్తున్నాడు అని అందులో ఏమన్నాడు ఆయన పైగా నన్ను ఇంకొకళ్ళు అన్నారు మేడం ఇసుకో ఖడా జవాబు దేవు మేడం ఇసుకో అని చెప్తున్నారు ఎక్కడ జవాబు ఎన్నికి జవాబు ఇస్తాం ఆయన ఏమంటున్నాడు అది అసలు FTL లో వాళ్ళు ఎవరైనా ఎంతమంది అయినా ఉండొచ్చు ఎంత మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని కూడా ఆయన సమర్థించుడు ఏదో ఒక ఫెన్స్ కట్టిండు అంతే ఒక టెక్నికల్ మిస్టేక్ అంతే అదర్వైజ్ దర్ ఇస్ నో మిస్టేక్ అంటున్నాడు ఒక ఏదైతే మనకి భూభారతిలో కానీ ధరణిలో కానీ అది శిఖమని ఉంది అక్కడ శిఖమన్నా కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఎట్లా వస్తుంది అసలు ఏదో టెక్నికల్ మిస్టేక్ అంటే మొన్న ఇంటర్వ్యూలో అవును అట్లాగే సురం చెరువు గురించి కూడా అట్లాగే చెప్తున్నాడు ఆయన ఇది నేను HMDA లేక్ ప్రొటెక్షన్ కమిషనర్ గా నేను ఓన్లీ నోటిఫై చేస్తానండి నా మ్యాప్ మొత్తం ఇచ్చేది ఇరిగేషన్ రెవెన్యూ అండి తమరు ఏం చేస్తున్నారండి మరి అందుకేనేమో మిమ్మల్ని తొలగించి మిమ్మల్ని పంపిస్తున్నారు ఇంటికి మరి రైట్ థ్యాంక్ యూ రకాలుగా మాట్లాడడం అన్నమాట అసలు కాన్ఫిడెన్స్ లేకుండా ఫుల్ కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా అరే మా లాంటి వాళ్ళు ఏ పబ్లిసిటీ లేకుండా ఆయనకి క్లోజ్ డోర్ మీటింగ్స్ లో చెప్తున్నామండి ఆయన కన్సల్టేషన్స్ ప్రెస్ ఉన్నప్పుడు మేము వెళ్ళట్లేదు అక్కడ ఎవరినైనా చెప్పుకొని నాకు ఆ టైం పాస్ వద్దు ఆయనతో మాట్లాడి చెప్పినా సార్ నాకు టైం పాస్ వద్దు నాకు మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐఎమ్ సీరియస్ పర్సన్ యూ కమ్ టు మీ క్లోజ్ డోర్ మీటింగ్స్ అని ఇప్పుడు దాకా 3 క్లోజ్ డోర్ మీటింగ్స్ చేసిన ఆయనతో నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా మొత్తం ఓకే అక్కడ ఆయన మొత్తం చూపించడం జరిగింది ఆయనకు మ్యాప్లు చూపించడం ఆయన పెద్ద స్క్రీన్ మీద నా ల్యాప్టాప్ మీద అన్ని చూపించడం జరిగింది ఇంకా నేనే కాకుండా మా కలీగ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చూపించినారు ఇవన్నీ చేసిన తర్వాత చివరికి ఏమైంది వీ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్ రిప్లై ఆన్ వాట్ వీ టోల్డ్ కదా హీ జస్ట్ వెంట్ ఆన్ సెలెక్టివ్లీ డూయింగ్ అంటే ఇక్కడ నేను FTL మారుస్తా అక్కడ మార్చా ఇక్కడ తొలగిస్తా ఇక్కడ తొలగించా ఇక్కడ 20 కోట్లు పెట్టి లేఖని పెద్ద ఇనుప గోళ్లు పెడతా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కి ఒక ఫెన్స్ పెడతా అంటే అంత ఏ చట్టం ప్రకారం ఈ అన్ని చేస్తున్నారు ఒక లేఖ మీద ఒక ఇనుప గోళ్లు పెట్టి దాన్ని ఒక జైల్లో పెట్టినట్టు ఒక లేఖని పెట్టేస్తే అది ఏ చట్టం కింద చేశారని అడుగుతున్నా నేను ఏ చట్టం కింద దాన్ని బండ పగలగొట్టి లోపలంతా సిమెంట్ పెట్టేసి ఆ ఎవరో కాంట్రాక్టర్ కి మనం కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి మనము లేఖని అట్లా చేస్తామా ఏ చట్టం కింద